అందరికీ నమస్కారం. మనకి షడ్రుచులు ఉంటాయి. షడ్రసోపేత ఆహారం రోజు 6 రుచులు తినాలి మనం. చేదు, వగరు, ఉప్పు, పులుపు, తీపి, కారం. 6 రుచులు తిన్నామనుకోండి, త్రిదోషాలు బ్యాలెన్స్గా ఉంటాయి, వాతపిత్త కఫాలు బ్యాలెన్స్గా ఉంటాయి. 6 ఋతువులు 6 రుచులు ఇవన్నీ త్రిదోషాల మీద ప్రభావం చూపిస్తాయండి. అలాగే తీపి రుచి, మనం తీపి ఫస్ట్ మనం భూమి మీద మానవుడు కనుక్కున్నది తేనెని తీపిగా వాడుకున్నాడు, మధురం. ఆ తర్వాత చెరుకు నుంచి బెల్లం, బెల్లం నుంచి పంచదార, పటికి బెల్లం, ఇలా రకరకాలు చేసుకున్నాం. అయితే ఇవన్నీ షుగర్ పేషెంట్స్కి, మధుమేహ వ్యాధిగ్రస్తులకి ఇది ఇబ్బంది, ఈ తీపి ఇబ్బంది. ఇక తీపి తినద్దు చెప్తారు, నిజంగా కూడా తీపి తింటే పెరిగిపోతుంది. కాబట్టి ఆ తీపికి ప్రత్యామ్నాయంగా మనకి చాలా ఉంటాయి ప్లాంట్స్. మనకి చాలా మొక్కలు ఉంటాయి. అందులో మన భారతదేశంలో ఉన్న మొక్కలు చాలా మొక్కలు, అందులో అన్ని చోట్ల ఉండే మొక్క గురివింద. అది ఎర్రది తెల్లది, ఏదైనా ఆకు చాలా తీయగా ఉంటుంది. తీయగా ఉంటుంది చాలా, అబ్బా నాలుగంతా తీయగా అయిపోద్ది అన్నమాట. ఇందులో గ్లూకోజ్, సుక్రోజ్ ఉండవు. షుగర్ పేషెంట్ చక్కగా వేసుకోవచ్చు. షుగర్ పేషెంట్కి ఏమైనా టీ తాగాలన్నా, లేదా చిన్న ఏమైనా తినాలన్నా తీపి ఎంజాయ్ చేయలేరు. టీలో అట్లలో ఇబ్బంది కదా. ఏం చేస్తాం, ఏవో ఆ స్వీట్ పిల్స్ వేసుకుంటారు. అవన్నీ సాక్రిన్ లాంటివి అనమాట. అవన్నీ టేస్ట్ బడ్స్ పోతాయి కొన్నాళ్ళు వాడితే, అవన్నీ కెమికల్స్. అలా కాకుండా ఇది సహజంగా ఈ ఆకుని ఎండబెట్టి పొడి చేసుకుంటే తీయగా ఉంటుంది అన్నమాట. టీలో కొంచెం వేసుకున్నాం అనుకోండి, తీయగా ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. ఇది సేఫ్. కానీ ఇందులో చిన్న ఇబ్బంది ఏంటంటే గింజలు విషం. గింజలు ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు, విషం అన్నమాట. అందుకు ఈ ఆకు చక్కగా వాడుకోవచ్చు. చాలా చోట్ల, చాలా రాష్ట్రాల్లో కిలీలో తీయగా ఉండడం కోసం ఈ పొడి వేసి కడుతుంటారు అన్నమాట. మహారాష్ట్రలో అయితే విపరీతంగా వాడతారు. మా వాళ్ళు చెప్తున్నారు, మహారాష్ట్రలో విచ్చలవిడిగా దీన్ని ఎండబెట్టి పొడి అందరూ స్వీట్ కింద వాడతారట. కాబట్టి మనం కూడా వాడుకోవచ్చు. తీపికి ప్రత్యామ్నాయంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు, షుగర్ పేషెంట్స్ చక్కగా ఈ ఆకు ఎండబెట్టి పొడి చేసుకుని వాడుకోవచ్చు. ఓకే. కానీ ఆకు ఏంటంటే మీరు ఇంట్లో వేసుకుంటే మొక్క బాగా పెరుగుతుంది. ఆకు కోసుకుని చక్కగా ఎండబెట్టి పొడి చేసుకోవచ్చు. లేదా అలా ఎప్పుడైనా అడవిలోకి వెళ్ళినప్పుడు, మారేడుమిల్లి వెళ్తుంటారు కదా, ఫారెస్ట్ వాటర్ ఫాల్స్ కానీ దానికి వెళ్తున్నప్పుడు, విహారయాత్రకి వెళ్ళినప్పుడు, వనయాత్రకి వెళ్ళినప్పుడు అక్కడ దొరుకుతాయి. చక్కగా ఆకు తెచ్చి ఎండబెట్టి పొడి చేసుకోవచ్చు. లేదా మాలంటలు అడిగితే ఇస్తాం. మధుమేహానికి మంచి కూర, అంటే షుగర్ పేషెంట్స్కి ఒక మంచి వంటకం. మామూలుగా ఏంటంటే మనం కాకరకాయ తింటాం. అంటే ఒకప్పుడు మంచి దేశీయకాయలు తినాలి, ఇప్పుడు అన్నీ హైబ్రిడ్ కాయలు ఎంతకాయలు తింటున్నాం. అవన్నీ ఎంతవరకు చెప్పలేం, కానీ చేదుగా ఉన్నాయి తినేస్తాం, కానీ అవి తేడా చేస్తాయి. ఒరిజినల్గా ఇంతకాయ ఉంటుంది కాకరకాయ. మామూలుగా కాకరకాయలాగే బుడ్డ కాకర అని ఇంకోటి ఉంది. అది మీరు మామూలుగా పల్లెటూరులో మనం ఇంతకుముందు చూసే ఉంటాం, కంచెల మీద అది బాగుంటుంది, అమ్ముతారు, బయట కూడా అమ్ముతున్నారట. హైదరాబాద్ బుడ్డ కాకర ఇంతే ఉంటుంది, 2 పలకలు కానీ 3 పలకలుగా ఉంటుంది, చేదుగా ఉంటుంది. అది బుడ్డ కాకర అంటారు అంటారు. ఇంట్లో ముందు ఫస్ట్ లేత ఆకులు తీసి కూర వండుతారు. కూరను ఉప్పు కారం వేసి తోటకూరలో కూర వండుకుని తింటారు. కొంచెం చేదుగా ఉంటుంది, మధుమేహం అదుపులో ఉంటుంది అన్నమాట. అలాగే బుడ్డ కాకరకాయలు కూర కూడా వండుకుని తింటారు. దానిలో కూడా షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉంటుంది. ఈ ఆకుని శుభ్రంగా చిన్నగా తరిగి, తోటకూరలో తరిగి, ఉప్పు కారం చల్లి ఇలా కలిపేస్తారు. కలిపేసి అంటే చేదు ఎలా ఉంటుందంటే, చేదు 2 రకాలుగా మారిపోతుంది. వేడి చేసినప్పుడు ఇంకో రకం చేదు వస్తుంది, ఇలా ఉప్పు కారం కలిపినప్పుడు ఇంకో రకం టేస్ట్ వస్తుంది. దానికి రుచిలో కొంచెం మార్పు వస్తుంది అన్నమాట. అది ఏం చేస్తారు, శుభ్రంగా ఈ ఆకులు కోసి ఉప్పు కారం వేసి కలిపేసి, మన అడ్డాకు ఉంటుంది, అడ్డాకు ఇస్తరాకు, దాంట్లో పొట్లం కట్టి, మనం పొయ్యి మంటాడతారా, పొయ్యి ఆ కింద మంట ఉంటుంది, పక్కన బొగ్గులని బూడిద ఉంటుంది, దాంట్లో దోసేస్తారన్నమాట. పొట్లం కట్టి దోసేస్తే ఏముందంటే కుమ్ముడు పెడ్డా ఉంటాం. ఆ వేడికి ఆ బూడిదలో పైన వేడికి అంతా ఉడికి లోపల ఓ పేస్ట్లా తయారవుతుంది, మంచి కర్రీలాగా. అదేం చేస్తానంటే అది తీసుకుని కళ్ళు తాగేటప్పుడు అది మధ్యలో చప్పరించాలన్నమాట.
స్టఫ్లా తింటారన్నమాట. ఆ తినడం వల్ల ఏంటంటే కళ్ళు తాగడం తప్పేం కాదు. 6 గంటల లోపు, చెట్టు నుంచి తీసిన 6 గంటల లోపు కళ్ళు తాగొచ్చు. 6 గంటలు దాటాక తాగకూడదు. ఆ రోజు లిమిట్గా తాగితే అమృతం, మంచి బలం, మెమరీ పవర్ పెరుగుతుంది. అలాగని సీసాలు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టిన చెట్టు దగ్గరే 6 గంటల లోపల తాగాలన్నమాట. దాటితే పని చేయదు. ఆ కళ్ళు వల్ల హాని కలగకుండా ఈ ఏదైతే ఈ స్టఫ్, ఈ బుడ్డ కాకరని ఆ కొమ్ములో పెట్టి కర్రీలో చేసుకుని తింటున్నారే, స్టఫ్తో తింటున్నారే, ఆ కళ్ళు వల్ల ఎక్కువ తాగడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ని లేకుండా చేస్తుంది. 2 కళ్ళం వల్ల కూడా శరీరంలో డిటాక్సేషన్ అవుతుంది అనమాట. చేదు శరీరాన్ని వృద్ధి చేస్తుంది, అభివృద్ధి చేస్తుంది. అలాగా వాళ్ళు చూసారా ఎంత వాళ్ళకి విజ్ఞానం అంటే ఇలా చేసుకుంటే మంచిదని. అలా ఏంటంటే అలాంటి ప్రకృతి సహజంగా ఎన్నో చిట్కాలు ఉన్నాయంట ఇలాంటివి. కాబట్టి అవన్నీ మనం నేర్చుకుందాం. నమస్కారం.